ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీవు ఇక దిగులు పడింది చాలు బిడ్డా. ఇదిగో ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. చూసి చూడగానే ఇదిగో ఈ సాయి చేతిని తాకి గొప్ప అదృష్టాన్ని పొందు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నువ్వు దేని గురించి అయితే దిగులు చెందుతూ ఉన్నావో ఇక దాని గురించి నీవు దిగులు పడింది చాలమ్మా. ఇదిగో ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి అన్ని విధాలుగా ఇక నీవు సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడింది. నేనేమి నీ మనసుకు ఊరట కలిగించే విధంగానో, లేదంటే నీకేమైనా కానీ మాయమాటలు చెప్పాలనేటటువంటి ప్రయత్నం కానీ చేయడం లేదు. పో బాబా, ఇప్పటి వరకు చాలా మాటలే చెప్పావు. అలాగే ప్రతిరోజు కూడా చెబుతూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. అలాగే నేను కలలు కంటున్నటువంటి నా ప్రపంచం ఎప్పటికీ కూడా నా కల నెరవేరేలా చేయడం లేదు. అలాగే నేనసలు ఆశపడుతున్నటువంటి ఏ వస్తువైనా కానీ, మనిషైనా కానీ, బంధమైనా కానీ, ఏదైనా కానీ నా నుండి శాశ్వతంగా దూరమైపోతుంది. అసలు ఈ జీవితంలో నేననుకున్నది ఎప్పటికైనా సరే, నేను బ్రతికున్నప్పుడైనా సరే, నేను అనుకుంటున్నటువంటి కలను నేను పొందుతానా? నిజంగా నేను సంతోషంగా ఉంటానా? అలాగే నా కోరిక నెరవేరకపోయినా పర్వాలేదు పాపా. కనీసం నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్తైనా నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా? నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా? అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పావు కదా! నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు కదా! ఇదేనా బాబా నీ సంతోషం? నేను ఎంతగా బాధపడుతున్నానో, దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా? జీవితమంతా కూడా ఈ విధంగా సమస్యలతోనో, బాధలతోనో నేనిలా బాధపడుతూ, కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నాను అంటావు. కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి. ఈ పాత్ర నేనే కదా పోషించాలి. అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడూ కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు బాబా? ప్రతిరోజు కూడా నేను నాకున్నటువంటి సమస్య గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్నయితే నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు. ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో, అన్నీ కూడా నీకే చెప్పుకుంటున్నటువంటి ఈ దీనురాలి, దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. చూడు, నా జీవితంలోకి ప్రవేశించిన వారు కానీ, లేదా నేనెవరికైనా కానీ దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేసినా కానీ, వారు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అది నేను చేసుకున్నటువంటి పాపమా? లేదంటే నేను వారినేదైనా కానీ, వారికి కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా? అదేం లేదు కదా! నేనెప్పుడూ కూడా నలుగురు మంచే కోరుకుంటాను. కానీ నేనెందుకు ఈ విధంగా బాధపడవలసినటువంటి పరిస్థితులొస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు. చూడు బిడ్డా, నీ ధర్మమే నీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. నీకున్నటువంటి ఓర్పు, సహనం, మౌనం నీకు అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది. అలాగే నీ మంచితనం ఎప్పుడూ కూడా నీకు చెడు దారినైతే చూపించదు కదా! ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకంతా మంచే జరుగుతుంది. భగవంతుని దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి. కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది. చెడు చేసిన వారికి, వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడు తప్పక వేస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరి కీడు కోరుకోలేదు. ఎవరికీ కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు. నేను నీ కన్నీళ్లు తుడవడానికి, అలాగే నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి, నువ్వు బలహీనతతో పోరాడటానికి, నీకు నేను సహాయం చేయడానికే వస్తున్నాను కానీ, నిన్ను ఒంటరిగా వదిలేయడానికి కాదు. నీకు నేను ఎల్లవేళలా కూడా స్ఫూర్తినిచ్చేందుకే నేనెప్పుడూ నీ చుట్టూనే ఉంటాను. అలాగే నీకేదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తున్నాను. నువ్వు ఏ పనైతే పూర్తి చేయాలి అనుకుని విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో, ఏ బంధమైతే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో, ఏ వస్తువైతే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో, అవన్నీ కూడా నీ హక్కున చేరుస్తాను. అలాగే
నీకెన్ని కష్టాలు, బాధలు ఉన్నాయని కాదు. నీపై నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉంది. అలాగే నీవు భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు. అదే నాకు ముఖ్యం. కాబట్టి నీ కష్టాల గురించి, బాధల గురించి నువ్వేమీ బెంగపడవలసినటువంటి అవసరం లేదు. నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేసాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టనష్టాలన్నీ కూడా తొలగించి, పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలిగా మారిపోతున్నావు. నాపై అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడవేసినందుకు, నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేదు. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది కానీ, అందుకు నీ జీవితం, అలాగే నిన్ను బాధపెట్టిన వారు, అలాగే నిన్ను ఎవరైతే అక్కున చేర్చుకున్నారో వారు, ఇక్కడ ఎవరైతే నిన్ను హీనంగా చూసారో వారందరి గురించి కూడా నీకిప్పుడు అర్థమైంది కదా! లోకం తీరు ఏ విధంగా ఉందో కూడా తెలుసుకున్నావు కదా! వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పటికీ కూడా నీవు అలాంటి వారి చేతిలో బందీగానే ఉండిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పనైతే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తి చేస్తాయి. చూడు, జీవితం అనేటటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నావు కదా! కాబట్టి నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు. అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎవరు కూడా నాకు సహాయం అందివ్వడం లేదు, నా చుట్టూ ఎవరూ లేరు, అలాగే నాకెవరూ కూడా సపోర్ట్‌నివ్వడం లేదు అని ఇలా ఎప్పుడు అనుకోవద్దు. నీకు నువ్వే సపోర్ట్‌గా మారిపో. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. అలాగే ప్రతిరోజు కూడా నాకిక్కడ ఎవరూ లేరు, నాకు నేను తప్ప అనుకుంటూ నీ రోజును మొదలుపెట్టి ప్రతి ఒక్క సవాలును కూడా ఇష్టంతో స్వీకరించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు. మనసు పాడు చేసుకోకుండా ఉండు. వీలైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు దేని గురించైతే ప్రయత్నం మొదలుపెట్టావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి. కేవలం నేను రాసింది మాత్రమే జరగదు. కొన్ని కొన్ని నువ్వు చేసుకునేటటువంటి పనుల వల్ల కూడా కొన్నిసార్లు బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు. అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా నిలకడగా ఉంచుకోండి. ఎలాంటి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ, ఇంకా ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మీరు వదులుకోకండి. అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా? మీలో ఉన్నటువంటి అంటే విశ్వాసం కానీ, లేదా మీకు మీపై ఉండేటటువంటి అసహనం కానీ, నిరాశ కానీ, ఇవే మీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంత వరకు బయటకు పంపించండి. అలాగే మీ మనసులో మీ మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేయాలనుకుంటున్నారో దాని వైపు పూర్తి బాధ్యత తీసుకోండి. ఒకరి సహాయం కావాలి అని ఎప్పుడూ కూడా అనుకోకండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ కూడా ఎవరికి సహాయం చేశారు అంటే అది కేవలం కొంతమంది నిస్వార్థమైనటువంటి ఆహ్, నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసేవాళ్ళుంటే కొంతమంది స్వార్థంతో చేసేటటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి మీరెప్పుడూ కూడా సహాయాన్ని కోరి వారి చెంతకు వెళ్ళవద్దు. కాబట్టి మీకు మీరే సహాయాన్ని అందించుకోండి. ఇంకా మీకు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుడి ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆయన సహాయాన్ని వేడుకోండి. అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుడి సహాయం అయితే అందుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎవరూ లేరని అస్సలు అనుకోవద్దు. నీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కదా! కాబట్టి నీ రాత బాగోలేదని కానీ, నీకు దగ్గరవుతున్నటువంటి బంధాలు దూరమవుతున్నాయని కానీ, లేదా నీ వాళ్ళు కూడా నిన్ను గౌరవించడం లేదని కానీ, ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీకు ఈ సాయి అభయం పూర్తిగా లభించబోతుంది. ఇక నువ్వు ఎవరి కోసమో ఎదురు చూపులు చూడవలసినటువంటి అవసరం లేదు. నిశ్చయమైనటువంటి బుద్ధితో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే దిశగా నీ ప్రయాణాన్ని నువ్వు సక్రమంగా సాగిస్తూ వెళ్ళు. ఈ లోకం తీరు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తుంటే నెట్టివేయాలని కొంతమంది అనుకుంటారు. అలాగే కింద పడితే కనీసం చేయందించేవారు కూడా ఉండరు. అలా ఉంటుంది ఈ లోకం తీరు. కాబట్టి ఎవరిపైనా కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. నీకు నీపైనే ఆశలు పెంచుకొని జీవితాన్ని సంతోషంగా సాగించు. విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.